హాయ్ ఫ్రెండ్స్, తీక్షణమైన దృష్టి ఎలా ఉంటుంది అంటే దుమ్ములో పాకుతున్న కీటకాలు కూడా కనిపిస్తాయి. వేటు వేసిందంటే దెబ్బకి ప్రాణం గాల్లో కలిసిపోతుంది. ఒంట్లో బలం ఎంత ఉంటుంది అంటే వేట ఎదురు తిరిగే అవకాశం కూడా ఉండదు, లొంగిపోవాల్సిందే. ఇదేదో సింహం, పులి, హైనాల గురించి వర్ణన కాదు. భూమి మీది మాంసాహార పక్షుల్లోకెల్లా శక్తివంతమైన గద్ద, గుడ్లగూబ, పాల్కన్ వంటి వేటాడే పక్షుల గురించి ఈ వర్ణన. ఆంగ్లంలో వీటిని బర్డ్స్ ఆఫ్ ప్రే అని కూడా పిలుస్తారు. ఈ వీడియోలో అలాంటి పక్షుల గురించి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. నెంబర్ 1, గోల్డెన్ ఈగల్. అద్భుతమైన వేగం, సునిశ్చితమైన బుద్ధి కలిగిన గోల్డెన్ ఈగల్ భూమిది పక్షుల్లోకెల్లా శక్తివంతమైన వేటాడే పక్షి. 5 నుంచి 7 కిలోల బరువుండే ఈ పక్షి తనకంటే 10 రెట్లు ఎక్కువ బరువున్న జంతువుని కూడా వేటాడి చంపుతుంది. దీని వేట నైపుణ్యం అంత గొప్పగా ఉంటుంది. ఇది గంటకి 320 కిలోమీటర్ల వేగంతో ఎగరగలదు. కొండ గొర్రెని సైతం ఎత్తుకుపోగలదు. ఓ 5 కిలోల బరువుండే వస్తువు ఆకాశం నుండి దూసుకొచ్చి ఒక మనిషి మీద పడితే అతని గతి ఏమవుతుందో ఊహించగలరా? గోల్డెన్ ఈగల్ అలా వేగంగా దూసుకొచ్చి నేల మీద ఉన్న జంతువును పట్టిందంటే ఆ దెబ్బ సింహం పంజా దెబ్బ కంటే 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కొండ శిఖరం మీదున్న మేక ఇంత వేగంతో వచ్చి తన మీద పడ్డ గద్ద దాటికి తట్టుకోలేక నిలకడ తప్పి కొండ మించి కిందకి పడిపోతుంది. అది అసలు చిన్న పిల్ల మేక అయి ఉంటే గనక గద్ద దాన్ని తన గోళ్ల మధ్య ఇరికించుకొని ఎగురుతూ తనకు నచ్చిన చోటికి మోసుకుపోగలుగుతుంది. గోల్డెన్ ఈగల్ 2 రెక్కలు విచ్చుకుని ఉంటే ఆ మొత్తం పొడవు 8 అడుగుల కంటే ఎక్కువే ఉంటుంది. ఒక సాధారణ మనిషి చేతులు చాచితే 2 చేతుల మధ్య దూరం 7 అడుగులు మాత్రమే ఉంటుంది. దీని రెక్కలు చాలా బలంగా ఉంటాయి, అందుకే అది అంత వేగంగా ఎగరగలుగుతుంది. నెంబర్ 2, బాల్డ్ ఈగల్. తెల్లని ఈకలున్న తల, బూడిద రంగు రెక్కలున్న శరీరంతో బాల్డ్ ఈగల్ మిగతా పక్షుల కంటే అందంగా కనిపిస్తుంది. అసలు విశేషం దీని బలమైన మొనదేళ్ల ముక్కు. చివర్న కొద్దిగా కింది వైపుకి వంపు తిరిగి ఉంటుంది. సూదుల్లాంటి గోల్డ్ ఉన్న బలమైన పంజాలతో ఇది చేపల వేట చేస్తుంటే చూడాలి. దాని నైపుణ్యానికి ఆశ్చర్యపోతారు. నిజం, చిన్న షార్క్ని కూడా గోళ్లతో పట్టుకుపోయి చంపగలుగుతుంది. ఆహారం కోసం 80% వరకు చేపల మీదనే ఆధారపడుతుంది. చేపల లభ్యత తక్కువైనప్పుడు మాత్రమే నేల మీద జంతువుల్ని చంపి తింటుంది. కుందేళ్లను, నక్కల్ని కూడా వేటాడి తింటుంది. అంతెత్తున ఆకాశంలో ఎగురుతూనే నీటిలోన, నేల మీద ఉన్న ప్రాణుల్ని ఎంతో ఖచ్చితంగా పోల్చుకుంటుంది. 7.25 అడుగుల పొడవు వరకు రెక్కలు విప్పార్చగల బాల్డ్ ఈగల్ గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ఎగురుతూ వచ్చి తన వేటని ఎత్తుకుపోతుంది. వాడి అయిన తన ముక్కుతో తన వేటని పొడిచి చంపుతుంది. తన ఆకలి తీర్చుకుంటుంది. నెంబర్ 3, బార్న్ ఔల్. ఇది రాత్రి వేళల్లో వేటాడే పక్షి. గద్ద పగలు వేటాడుతుంది. అదే పని ఇది రాత్రిపూట చేస్తుంది. బార్న్ ఎక్కువగా ఎలుకల్ని తింటుంది. పక్షుల్లో ఇది మొసలి వంటిదని అంటారు. అందుకు కారణమేంటో తెలిస్తే ఔరా అని బిత్తరపోతారు. మొసలి తన ఆహారాన్ని అమాంతం మింగేస్తుంది. ఈ గుడ్లగూబ కూడా పట్టిన ఎలుకల్ని అలాగే మింగేస్తుంది. ఈ పక్షి ఎగిరేటప్పుడు ఎటువంటి శబ్దం చేయదు. చాలా మెత్తగా వచ్చి ఎరని నోట కరిచి తీసుకుపోతుంది. బహుశా రాత్రిపూట చప్పుడు చేయకూడదు, లోకమంతా నిశ్శబ్దంగా విశ్రాంతిలో ఉంటుందని తెలిసి మర్యాదగా ప్రవర్తిస్తుందని అనుకోవచ్చు. ఈ విషయంలో మనుషులు గుడ్లగూబ నుంచి క్రమశిక్షణ నేర్చుకోవాలి. కానీ ఏం చెప్పాలి, మిగతా లక్షణాలు అలవడుతున్నాయి. మరి తన వేటను చేరుకున్నాక కూడా గుడ్లగూబ కొంచెం కూడా అలికిడి చేయదు, తన ఉనికిని వెల్లడించదు. గుడ్లగూబ కంటి చూపుతో కాకుండా చెవుల వినికిడి శక్తితో తన కార్యకలాపాలు నిర్వహిస్తుంది. గడ్డిలో తిరిగే చిన్నపాటి జంతువుల్ని సైతం వాసనతో పట్టుకోగలదు. వాటి కదలికల్ని వినగలదు. అలా వేట కదలికలు విన్న గుడ్లగూబ గాల్లోనే తలకిందులుగా తిరిగి నేరుగా వచ్చి వేట మీద దాడి చేస్తుంది. తన బలమైన ముక్కుతో ఆహారాన్ని నొక్కిపెట్టి ఉంచుతుంది. తర్వాత దాన్ని తినడానికి బదులుగా అమాంతం నోట్లో వేసుకుంటుంది. వేటని ఎక్కువగా ఏడిపించడం దేనికని కావచ్చు. నెంబర్ 4, ఓస్ప్రే. పెన్నడ పులుగు అని స్థానికంగా పిలుస్తారు. గద్దలాగానే ఉంటుంది. ఓస్ప్రేని నీటి గద్ద అని కూడా పిలుస్తారు. అంతెందుకు, నీటి ఓడ అని పిలిస్తే ఇంకా బాగుంటుంది. ఇది ఎగిరేది ఆకాశంలోనే, కానీ కిందకి దిగేటప్పుడు నీళ్ల మీదనే వాలుతుంది. ఇది ఆకాశంలో ఒక ఎత్తు వరకు వెళ్ళి అక్కడే రెక్కలాడిస్తూ స్థిరంగా ఉంటుంది. ఆ స్థితిలోనే తన వేట కోసం వెతుకుతుంది. కంటబడగానే వెంటి నుండి వదిలిన బాణంలా దూసుకొచ్చి నీళ్లలోని తన వేట అంటే చేపల మీద దూకుతుంది. అది దూకిన వేగానికి నీటిపైనున్న వేట మాత్రమే కాదు, కొన్ని మీటర్ల లోతున ఉన్న చేపను కూడా చిక్కించుకుంటుంది. మామూలుగా మీకు తెలిసిందే, తడిసిన రెక్కలతో పక్షులు ఎగరలేవు. అయితే ఓస్ప్రే సంగతి వేరు. ఇది తన రెక్కల్ని చిత్రాతి చిత్రంగా ఆడిస్తుంది. దాంతో రెక్కల కంటిన నీరు వదిలిపోతుంది. ఈ పక్షులు ప్రపంచమంతా తిరుగుతాయి. దాదాపుగా వలస పక్షుల మాదిరి అనుకోండి. జీవితకాలంలో ఇది భూమిని 10 సార్లు తిరిగొస్తుందని పక్షి శాస్త్రవేత్తల అంచనా. నెంబర్ 5, లేమర్గాయ. ఇది చూడ్డానికి కూడా భయంకరంగా ఉంటుంది.
రాబందుల జాతికి చెందిన లేమర్ గాయర్ భారీ ఆకారంతో ఉంటుంది. రాబందులకు గద్దలకు మధ్యస్థంగా ఉంటుంది. శరీర నిర్మాణం గద్దలకు మళ్ళీ ఉంటుంది. ముక్కు కింద ఈకలు వెంట్రుకల్లాగా ఉంటాయి. దానితో గడ్డపు రాబందు అని అంటారు. ఇది మాంసాహార పక్షుల్లోకెల్లా క్రూరమైన పక్షి. జంతువులోని కొన్ని భాగాల్ని ఇతర పక్షులు తినలేవు, కానీ లేమర్ గాయర్ వాటిని తింటుంది. నిజానికి ఇది ఎముకల్ని ఇష్టంగా తింటుంది. అదే అవి చిన్న చిన్న ఎముకలు అనుకోండి, మొత్తంగా ఒకేసారి మింగేస్తుంది. పెద్ద పెద్ద ఎముకల్ని తినాలనుకోండి, ఏం చేస్తుందో చూడండి. ఆ పెద్ద ఎముకని గోళ్లతో పట్టుకుని బాగా ఎత్తు వరకు ఎగురుతుంది. అక్కడి నుండి దాన్ని నేల మీదకి వదిలేస్తుంది. దాంతో ఆ ఎముక ముక్కలు ముక్కలవుతుంది. పొరపాటున కూడా మనుషులు వీటి సమీపానికి పోరాదని చెప్తారు. ఆకాశం నుంచి అది విడిచిన ఎముక గాని మనిషి తలపై పడితే ఆ బరువుకి ఒత్తిడికి ఆ మనిషి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. చాలాసార్లు ఇలా జరిగింది కనుకే ఈ హెచ్చరిక. లేమర్ గాయర్ కాలేయంలో ఉత్పత్తి అయ్యే ఒక ఎంజైమ్ ఈ మింగిన ఎముకల్ని జీర్ణమయ్యేలా చేస్తుంది. చూడబోతే దీనికి సర్వభక్షకి అనే బిరుదు పెట్టాలనిపిస్తోంది కదా. నెంబర్ 6 పారాగ్రీన్ ఫాల్కన్. ఇది అత్యంత వేగంగా ఎగిరే మాంసాహార పక్షి. శరీర బరువు ఎంతో తేలిక, రెక్కల బలం చాలా ఎక్కువ. ఎంతో వేగంగా చురుగ్గా ఎగురుతుంది. భూమి మీద పక్షుల్లోకెల్లా అతి వేగంగా ఎగరగలిగేది ఈ పారాగ్రీన్ ఫాల్కన్ పక్షి. గంటకు 400 కిలోమీటర్ల వేగంతో కూడా ఎగురుతుంది. ఇక ఆకాశం నుంచి వేటని పట్టుకోవడానికి అచ్చం మిసైలాగా దూసుకొస్తుంది. ఎగురుతూనే ఇతర పక్షుల్ని వేటాడుతుంది. వీటికి ఎక్కువగా బలయ్యేది పావురాలు. వాస్తవంగా ఇది ఆకాశంలో పావురాల్ని వేటాడి పట్టుకునే దృశ్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇవి మానవ ఆవాసాల వద్దే తమ నివాసాల్ని ఏర్పాటు చేసుకుంటాయి. ఎందుకంటే పావురాలు సులభంగా చిక్కుతాయి కదా, అందుకు. మనిషి తాను జంతువుల్ని పక్షుల్ని వేటాడడానికి ఈ ఫాల్కన్ పక్షులకి శిక్షణ ఇచ్చి ఉపయోగించుకోవడం మొదలుపెట్టాక వీటి సంఖ్య దాదాపు తగ్గిపోయింది. అంతరించిపోయే దశకు చేరుకున్న ఈ పక్షుల్ని సంరక్షించడానికి చట్టాలు కూడా చేపడ్డాయి. అప్పటి నుండి మళ్లీ వీటి సంఖ్య మెల్లగా పెరుగుతోంది. ఇది మనిషి కంటే 10 రెట్లు ఎక్కువగా స్పష్టంగా చూడగలదు, వేగంగా వేటాడగలదు, చురుగ్గా దూసుకుపోగలదు. కనుకనే మనిషి దీన్ని పెంపుడు పక్షిగా చేసుకున్నాడు. వేటకు వెళ్లేటప్పుడు దీన్ని వెంట తీసుకుపోయేవాడు. 5 కిలోమీటర్ల దూరంలో నేల మీద పారాడే చిన్న ప్రాణిని కూడా చూడగలగటం పారాగ్రీన్ ఫాల్కన్ విశిష్ట లక్షణం. నెంబర్ 7 ఫిలిప్పైన్ ఈగల్. ఇది ప్రధానంగా ఫిలిప్పైన్స్ రేవుల్లోనే కనిపిస్తుంది, అందుకే ఈ పేరు. ఇది మాంసాహార పక్షుల్లోకెల్లా ఎంతో పెద్దది. 8 కిలోల కంటే ఎక్కువ బరువే ఉంటుంది. ఇది కోతులకు పెద్ద శత్రువు. చెట్ల మీద తిరుగుతూ ఉండే కోతులకు ఇది మృత్యుతో సమానం. అడవికి సింహం మృగరాజు అయితే ఆకాశానికి ఫిలిప్పైన్ ఈగల్ రాణి అని పక్షి శాస్త్రవేత్తల భావన. ఈ పక్షి ప్రత్యేకత అర్థమైంది కదా, చూడండి కావాలంటే. దీని తలపై సహజంగానే ఏర్పడ్డ కిరీటం లాంటి జుట్టు ఉంటుంది. కోతులు, గుడ్లగూబలు, పాములు, ముంగిసలు, అడవి పిల్లులు ఇవన్నీ ఫిలిప్పైన్ ఈగల్కి వేట ప్రాణులు. దీని గోళ్లు పులిగోళ్ల కంటే 3 రెట్లు పెద్దగా ఉంటాయి. ఒక్కసారి వేట ప్రాణి శరీరానికి ఇవి గుచ్చబడ్డాయంటే ఖడ్గంతో చేరినట్టే. ఆ వేట తప్పించుకునేది లేదిక. వీటి సంఖ్య ఇప్పుడు కేవలం 500 అని ఫిలిప్పైన్స్ ప్రభుత్వం చెప్తోంది. వేగంగా అంతరించిపోతున్న జీవజాతుల్లో ఫిలిప్పైన్ ఈగల్ కూడా చేరిపోయింది. ఈ మాంసాహార పక్షుల గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి. ప్రకృతిలోని ఈ వింత ఏర్పాట్లు మనల్ని ప్రతి క్షణం విభ్రాంతికి గురి చేస్తూనే ఉంటాయి. ప్రకృతిని మించిన శక్తి వేరేదీ లేదు, దానికదే ప్రత్యేకం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.